కాకినాడ రాయుడుపాలెంలో గల చుండు సుబ్బయ్యమ్మ రోటరీ ఆశ్రయ వృద్ధాశ్రమం 2వ అంతస్తు నిర్మాణానికి క్రిష్ డ్రిల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నిట్టాల రామారావు, నిట్టాల కృష్ణకుమార్ల వారి సిఎస్ఆర్ నిధుల నుండి 6,50,000 రూపాయల విరాళం అందించడం అభినందనీయమని వృద్ధాశ్రమం ప్రాజెక్ట్ చైర్మన్ జీవి కృష్ణ ప్రకాష్ పేర్కొన్నారు. కాకినాడ రైల్వే స్టేషన్ రోడ్లో గల జీవి కృష్ణ ప్రకాష్ కార్యాలయంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంపై అంతస్తు నిర్మాణానికి చెక్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల అధ్యక్షత వహించగా క్రిష్ డ్రిల్లింగ్ యాజమాన్యం నిట్టాల రామారావు చెక్ను వృద్ధాశ్రమం చైర్మన్ జీవి కృష్ణ ప్రకాష్కు అందజేశారు. ఈ సందర్భంగా నిట్టాల రామారావు, జీవి కృష్ణ ప్రకాష్లు మీడియాతో మాట్లాడారు. అనంతరం నిట్టాల రామారావు, జీవి కృష్ణ ప్రకాష్లను రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ తుమ్మలపల్లి వెంకట శివనాగప్రసాద్, పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ బాలకృష్ణ, క్లబ్ సభ్యులు చార్మినార్ వర్మ, పావటినేడి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆశ్రయ ఓల్డ్ ఏజ్ హోమ్కి క్రిష్ డ్రిల్లింగ్ అనబడే మా రిలేటెడ్ కంపెనీ క్రిష్ డ్రిల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ 6.5 lakhs సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఫండ్ చేయడమైనది. ఆ సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ కట్టి మా మదర్ పేరు పెడతారని మేము ఆశిస్తాం. నిట్టల వెంకట రామారావు గారు, వాళ్ళ బ్రదరు కృష్ణమోహన్ గారు, కృష్ణకుమార్ గారు ఇద్దరు కలిసి వాళ్ళు అడగగానే 6,50,000 రూపాయలు పైన సెకండ్ ఫ్లోర్ రోటరీ ఆశ్రయ గోల్డెన్ జూబ్లీ సెకండ్ ఫ్లోర్ కట్టడానికి 6,50,000 రూపాయలు వెంటనే శాంక్షన్ చేయడము, పేమెంట్ కూడా చేశారు. సో అది చేసినందుకు వాళ్ళిద్దరికీ మా క్లబ్ తరఫుని, రోటరీ ఆశ్రయ